ప్రతిదానికి గుడ్ బై చెప్పండి కేవలం 2000తో జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయం కలదు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. నమస్తే, నేను విజయ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్లో జరుగుతున్నటువంటి మహా కుంభమేళలో జరిగిన తొక్కిసలాటలో 20 మందికి పైగా చనిపోయారు, మరో 100 మందికి గాయాలయ్యాయి. అదేవిధంగా గతంలో కూడా ముక్కోటి ఏకాదశి సమయంలో తిరుపతిలో కూడా ఇలాంటి తొక్కిసలాట జరిగితే అందులో 6 మంది చనిపోయారు. అసలు ఇలాంటి తొక్కిసలాట్లు ఎందుకు జరుగుతున్నాయి? ఇది ప్రభుత్వాల వైఫల్యమా, లేదంటే అక్కడకు ఊహించిన విధంగా వస్తున్నటువంటి భక్తుల వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదం? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నాగరాజ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే విజయ్. సో మొన్న తిరుపతిలో జరిగింది తొక్కిసలాట, 6 మంది చనిపోయారు. ముక్కోటి ఏకాదశిలో ఉన్నటువంటి ఆ క్యూ లైన్ లో ఒక్కసారిగా క్రౌడ్ అంతా రావడంతో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ ప్రకంపనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా అలాంటి ఘటనే జరిగింది. మౌని అమావాస్య నాడు ఒక్కసారిగా కోట్ల మంది అక్కడికి రావడంతో సెక్టార్ 3లో ఈ ప్రమాదం జరిగింది. 20 మంది చనిపోయారు. ఏంటి దీనికి కారణాలు? అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఏమన్నా ఉందా, లేదంటే డివోటీస్ ఒక్కసారిగా క్రౌడ్ అక్కడ పెరగడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి? అంటే ఈ సామెత, నేను చెప్పే సామెత అది కరెక్టో లేదో నాకు తెలియదు, కానీ దానికి అతికినట్టు ఉంటుందనేది. ఎద్దు ఈనింది అంటే పోయి ఘాటికి కట్టే అంటాడు అనమాట. అంతే. ఎద్దు ఏంది, ఈనడం ఏంది అనేది ఆలోచించదు. ఘాటికి ఎలా కట్టాలా, ఎద్దు అసలు ఈనదు కదా అనేది ఎవరు ఆలోచించారంట. అలా ఏ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా ఒక విపత్తు జరిగిందంటే వెంటనే ఆ ప్రభుత్వ వైఫల్యం అంటారంట. వైసీపీ గవర్నమెంట్లో తప్పు జరిగితే ముఖ్యమంత్రిని ఆపాదిస్తారు, కూటమి ప్రభుత్వంలో తప్పు జరిగితే కూటమిది ఆపాదిస్తారంట. ఎక్కడో ఒకరిని మర్డర్ చేయడము ప్రభుత్వ వైఫల్యము అంటారంట. అంటే ఎప్పుడు ఎవరు ఎలాంటి చర్యలకు పాల్పడతారో తెలియదు. ప్రభుత్వం 24 గంటలు కూడా మనిషికి మనిషి సెక్యూరిటీని పెట్టి కాపాడలేదు కదా. అలాగే ఒక ఏదన్నా కార్యక్రమం కావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏదైనా జరిగేటప్పుడు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నా కూడా కొన్ని ఒక మనని స్వీయ నియంత్రణ, పబ్లిక్లో స్వీయ నియంత్రణ కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు మొన్న తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెంటనే విజయవాడలో ఫ్లడ్స్ మనం చూసాం. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనమాట. అంటే మానవ తప్పిదాలు. అది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఏంటి? అది అసలుకి ప్రకృతి ప్రకోపించింది, వరదలు సంభవించాయి, ఆ కాలువ గట్లు అవన్నీ దిగడం వల్ల అదేదో జరిగిపోయింది. ఎప్పుడు ఊహించలేదు అది, అంత ప్రవాహం వచ్చింది. అలాగే వైసీపీ ప్రభుత్వంలో కూడా చిన్న తప్పిదం జరిగినా, ఎక్కడ అఘాయితాలు జరిగినా కూడా అది జగన్ వైఫల్యం అని. అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అదే అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానము, ఓకేనా, వైకుంఠ ఏకాదశి రోజు ఓకే ఫుల్ క్రౌడ్ వచ్చింది. అంటే అక్కడ ఏంటి, ఒక రకంగా తీసుకుంటే జిల్లాల వారీగా కార్యాలయాలు ఓపెన్ చేసి టోకన్లు ఇచ్చింటే సరిపోయేది కదా. అది వాస్తవమే. అది వాస్తవమే. ఏదైనా ఒక కార్యక్రమం జరిగేటప్పుడు సవ్యంగా జరగాలి, ప్రశాంతంగా ముగిసిపోవాలని అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కానీ కోరుకుంటాయి. అది ఖచ్చితంగా కోరుకోవాలి కూడా ప్రతి ఒక్కరు కూడా. అక్కడ జరిగింది. జిల్లాలలో కౌంటర్లు ఏర్పాటు చేసి ఒక్కసారిగా పైకి వచ్చేసారు కౌంటర్ కేంద్రం, మాకు టోకన్లు ఇస్తామన్నది ఒక్కసారి తొక్కిసలాట జరిగింది. అంటే ఎన్ని ఇవ్వాలని ఒక అధికారి చేసిన పొరపాటుకి అదే సరైన చర్యలు తీసుకోకపోవడం, దానికి ప్రభుత్వానికి ఆపాదించడం తప్పు. గేట్ ఓపెన్ చేసాడు, ఒకసారిగా క్రౌడ్ వచ్చేసింది. ఎందుకంటే లోపల ఒక వ్యక్తికి హెల్త్ బాగాలేదు, అతను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాలని గేట్ ఓపెన్ చేశాడు అనౌన్స్మెంట్ చేయకుండా. సో గేట్స్ ఓపెన్ చేయగానే టికెట్స్ ఇచ్చేస్తున్నారేమనే ఒక అపోహతో అందరూ ఒక్కసారిగా పైన. అదే నేను చెప్తాను విజయ్ గారు, ఇప్పుడు జరిగే సంఘటన ఎవరికి తెలుసు, అసలుకి ఎవరికి తెలియదు కదా. అట్లా ఒక అధికారి ఆడ అన్ని చర్యలు తీసుకోవాలి, ఓకేనా, అన్ని చర్యలు తీసుకోవాలి. ఆడ వైఫల్యం చెందాడు, తద్వారా 6 మంది చనిపోయారు. ఇక్కడ ఏంటి, అధికారి వైఫల్యం ఉంది, ప్రజల యొక్క ఆతృత అత్యుత్సాహం కూడా ఉందన్నమాట ఇక్కడ. అంటే ఎక్కువ తోపులాట చేసుకోవడము, నీకా నాకా అని పరిగెత్తడము, కొంత స్వీయ అంటే అరే ఇంత తొక్కిసలాట ఉంది, మనం కింద పడితే ఏమవుతుంది వీళ్ళు అనుకోలేదు. తొందరగా వెళ్ళాలి, టోకన్లు తీసుకోవాలి, దేవుని కృపకు పాత్రలు కావాలనేది వీళ్ళ కోరిక. ఇక్కడ వీళ్ళు అంత ఆతృత పని, అధికారులు కూడా ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు కొంత జాగరూకతగా వ్యవహరించేసి సిబ్బందిని ఎక్కువ పెట్టుకుని తీసుకోవాలి. దానికి వెంటనే ప్రభుత్వం మీద ఆపాదించడం ఘోర వైఫల్యము. చరిత్రలో ఎప్పుడే జరిగిన చరిత్రలో ఇదే మొదటిసారి ఇది ప్రభుత్వ వైఫల్యం. అంటే ప్రభుత్వ వైఫల్యం అంటే దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, లోకేష్ గారు ఏం చేస్తారు? దీనికి ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జరిగింది. దీనికి కేంద్రం బాధ్యత వహించాలి. అంటే అక్కడికి వచ్చే కోట్లాది మంది భక్తాదుల కోసము ఈ రోజు 10 కోట్లు మౌని అమావాస్య సందర్భంగా, మౌని అమావాస్య అంటే నాకు తెలిసి ఏదో చెప్పారంట, మౌనం పాటిస్తారంట. ఈరోజు మౌనం పాటిస్తూ ఆ పుణ్య అంటే గంగా నదిలోకి వెళ్ళి, గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం అక్కడికి వెళ్ళి పుణ్యస్నానాలు చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకము. అమావాస్య కాబట్టి ఆ ప్రయారిటీ ఉంది. అది కొద్దిగా ఇది
కొద్దిగా క్రౌడ్ ఎక్కువైంది. అన్ని వసతులు కల్పించారు, అక్కడ వెహికల్స్ పెట్టారు, టెంట్లు వేశారు, హోటల్ ఏమి అన్ని భక్తులకు చేశారనమాట. ఇంకా భక్తులు ఒక్కరోజే స్నానం చేస్తే చేసిన పాపాలన్నీ పోతాయి అనేటువంటి ఆతృత ఒక్కసారిగా అందరూ వచ్చారు. హిందువులందరూ కూడా ఒక్కసారిగా అంటే నమ్మకం కదా, హిందువులకు నమ్మకాలు ఎక్కువ. నమ్మకం మేరకు ఈరోజు అక్కడ మేము స్నానం చేయడంలో మేము చేసిన కర్మలు పాపాలన్నీ పోతాయి, తొలగిపోతాయి ఒక ఆతృతతో అక్కడికి వస్తున్నారు. దాదాపు 45 కిలోమీటర్లకు పైగా వాహనాలు ఆగిపోయి నడుచుకుంటూ వెళ్తున్నారంట. అంటే 10 కోట్ల మంది ఇప్పటి వరకు ఆ లెక్కల ప్రకారం తీసుకుంటే ప్రయాగ్రాజు అక్కడ ఉన్న అధికార గణము కేంద్రం ఇచ్చిన నివేదికల ప్రకారం 15 కోట్ల మంది ప్రజలు ఇప్పటికి పుణ్యస్నానాలు చేశారు. ఈ ఒక్కరోజే 10 కోట్ల మంది ప్రజలు అక్కడికి వస్తున్నారు. వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం అంటున్నట. 10 కోట్ల మంది వచ్చినప్పుడు రక్షణ ఎలా ఉండాలి? అసలుకి అంత పెద్ద ఎత్తున అవుతుందా? అంటే ఏంటి, ప్రజలు స్వీయ నియంత్రణ చేసుకోవాలి. ఒకే గాడి కూడా 1, 2, 3, 4 సెక్టార్లు వచ్చేసి అక్కడ గంగా ఎక్కడ ఫ్లోట్ సంగమము అక్కడ దిగాలి, అని చేయాలి. మిగతా సెక్టార్ అందరూ కూడా ఇక్కడే పోవాలి, ఇక్కడే స్నానం చేయాలి. ఇక్కడ స్నానం చేస్తేనే మాకు పుణ్యం వస్తుంది, అక్కడ చేస్తే తక్కువ పుణ్యం, ఇక్కడ చేస్తే ఎక్కువ పుణ్యం అనుకొని మొత్తం అందరూ కూడా పులోమని ఇటుకి రావడం తొక్కిసలాట ఎక్కువ అవుతుంది. తొక్కిసలాట చూడడం సెక్యూరిటీ ఏం చేస్తుంది? సెక్యూరిటీ కూడా తోసుకొని వెళ్ళిపోతారు. సెక్యూరిటీ కూడా ఏం చేయలేదు. దీని వెంటనే కేంద్రం తప్పిదము, దీనికి నరేంద్ర మోడీ బాధ్యత వహించాలనో లేదంటే కేంద్రం బాధ్యత వహించాలంటే అవుతుంది ఇదంతా కూడా. కానీ ఇక్కడ స్వీయ నియంత్రణ మీరు చెప్పినట్టుగా అందరూ ఒకేసారి దర్శించుకోవాలి, ఒకేసారి పుణ్యస్నానాలు చేయాలి అనేటువంటి ఒక ఆతృతతో రావడం, అలాగే అంతమందికి వచ్చినటువంటి వారిని ఎక్స్పెక్ట్ చేయకుండా అవసరమైనటువంటి ఫెసిలిటీస్ అక్కడ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇలాంటి కారణాలు జరుగుతున్నాయి అంటారు. అంటే అధికారుల వైఫల్యం అయితే స్పష్టంగా ఉంటుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వము తీసుకునే విధానపరమైన అంశాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికార గణంపై ఉంటుంది. బ్యూరోక్రసీ అధికార గణంపై ఉంటుందన్నమాట. ప్రభుత్వము విధానపరమైన అంశాలు మాత్రం తీసుకుంటుంది, కొన్ని ప్రణాళికలు సూచిస్తుంది, ఇవి చేయాలా అంటుందన్నమాట. కానీ దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులు సరిగ్గా అమలు చేయకపోతే చేయించాల్సిన బాధ్యత అదే ప్రభుత్వానిదే. కానీ ఇక ప్రభుత్వము వెనకలే కూర్చొని కట్టబెట్టుకొని తోడలేదు కదా వాళ్ళని. అధికారులు బాధ్యత రహితంగా కాకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఇక్కడ కొంతమంది అధికారులు బాధ్యత రహితంగా పనిచేస్తున్నారు, దానికి ప్రభుత్వానికి చెడ్డ పేరు. అంటే ప్రభుత్వము డొల్లతనం. అది ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్క అధికారి సిన్సియర్గా పనిచేయాలని ఆ ప్రభుత్వాలు కోరుకుంటాయి. అధికారులు ఎంత బాగా పనిచేస్తే ఆ ప్రభుత్వాలకు అంత మంచి పేరు వస్తుందని కూడా చేస్తుంది. కానీ ఏమొస్తుంది, మరీ కఠినంగా పోతే ఉద్యోగుల్లో ప్రభుత్వాలపైన వ్యతిరేకత, మా అంత కఠినంగా ఉంది ప్రభుత్వం, ఇంత కఠినంగా ఉంది. కఠినంగా లేకపోతే ఇలా బాధ్యతారహితంగా పనిచేస్తారు. వీళ్ళు కూడా బాధ్యతను మర్చిపోకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలి. ప్రజలు కూడా ఒక చోటికి వెళ్ళినప్పుడు క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువ ఉన్నప్పుడు, జనసందోహం ఎక్కువ ఉన్నప్పుడు కొంత జాగరూకతగా వ్యవహరించి, సరే ఏంటి ఇక్కడ కాబట్టి అక్కడ స్నానం చేస్తాము, ఈ నిమిషం పోతే మరో నిమిషంలో మనం పోతాములే అనే ఒక స్వీయ నియంత్రణ చేసుకొని వారిని నియంత్రించుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. వాళ్ళ మీద వీళ్ళ మీద బురదలు చల్లే అవకాశం కూడా లేకుండా పోతుంది. రాజకీయ నాయకులు అంతే. కానీ చాలా బాధాకరం నాగరాజన్, అంటే 20 మంది చనిపోవడం అంటే ఆ కుటుంబాల్లో ఎంత విషయం. అంతే కదా. నిజంగా ఒక పుణ్యం వస్తుందని, ఏదో మంచి జరుగుతుందని, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఏదో ఉంటాయని చెప్పి అక్కడికి వెళ్ళి తీరా అలా ప్రాణాలు పోగొట్టుకుంటే నిజంగా ఆ కుటుంబాలు ఇంకా జీవితాంతం ఆ బాధ అనేది అలాగే ఉంటుంది ఖచ్చితంగా. అసలు వాళ్ళు ఏమనుకుంటే ఇక దేవుణ్ణి మొక్కాలన్నా మొక్కబుద్ధి కాదు. అక్కడ పుణ్యం కోసం వెళ్తే మాకు ఇలా జరిగింది, దేవుడు అనేవాడు ఉంటే దేవుడు ఉంటే మాకు ఇలా జరగదు కదా అనేవారు కూడా లేకపోలేదు, ఉంటారు కదా. మనసులో ఆ బాధ ఉంటుంది కదా కొంతమంది. అంటే కాస్త స్వీయ నియంత్రణ మనలో ఉండడము, అధికారులు కూడా తమ బాధ్యతను గుర్తించి వచ్చిన క్రౌడ్ ఎంతవరకు వస్తుంది, ఈరోజు 10 కోట్ల మంది అంచనా వేశారండి. 10 కోట్ల మందిని మనం ఎలా సమన్వయం చేయాలి, ఎలా నియంత్రించాలి, తొక్కిసలాట జరగకుండా ఎలా నియంత్రించాలి, ఎవరెవరికి ఏమేమి బాధ్యతలు ఇవ్వాలి, మన దగ్గర ఉన్న సిబ్బంది అంతా ఇంకా ఎంత అవసరం ఉంది. 10 కోట్ల మంది అన్నప్పుడు ఎంతమంది సిబ్బంది అవసరము, ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ పరిస్థితి ఏంటి, సెక్టార్ 1లో ఏంటి, సెక్టార్ 2లో ఏంటి, సెక్టార్ 3లో ఏంటి అనేది ఒక ముందస్తు ప్రణాళిక పెట్టుకొని ముందుకు వెళ్తే ఎలాంటి ప్రమాదాలు కూడా జరగవు. దీనికి అధికారులకు ప్రజలు కూడా సహకరించాలి. అలాగే కొంతమంది సాధువులు కానీ గురువులు కానీ వీళ్ళందరూ కూడా పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా ఏంటంటే పలానా రోజు స్నానం చేస్తేనే మీకు పుణ్యం వస్తుంది, పలానా రోజు వెళ్తేనే మీకు చాలా మంచిది అని విపరీతంగా అలా చెప్పడం వల్లే సో భక్తులు ఇలా ఒక్కసారిగా ఎగబడుతున్నారు అనుకోవచ్చా? విపరీతమైనటువంటి ప్రచారం కూడా ఒక కారణం అనుకోవచ్చా? మన హిందూ భారతదేశంలో ఈ మూఢనమ్మకాలు అనేవి ఎక్కువ ఉంటాయండి. సరే ఎవరేమి చెప్పినా ఫస్ట్ భయపడతారు మనం, అయ్యో
అది చేయకపోతే మనకు నష్టం జరుగుతుందేమో, నిజంగా అది జరుగుతుందేమో, ఎందుకు ఆయన చెప్పాడు కదా అనే ఉద్దేశంతో ఆతృతతో ఎక్కువ పోతారన్నమాట. ఈరోజు కాకపోతే రేపైనా జరిగే మంచి ఎక్కడికి పోదండి, జరిగే మంచి ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఈరోజు కాకపోతే అది రేపైనా జరుగుతుంది. కానీ ఈ రోజే చేయాలా, ఈ నిమిషంలో నుంచి ఈ గడియల్లో స్నానం చేస్తేనే మంచిది అనడంతోనే ఆ గడియల్లో స్నానం చేయాలి నేనే ఒక ఆతృతతో జరిగే అరిష్టాలు ఇవన్నీ అనమాట. బ్రహ్మముహూర్తంలో స్నానాలు చేస్తే అంతే. మంచిది. ఆ బ్రహ్మముహూర్తంలో స్నానాలు చేయాలని ఆ సాధువులు, సాధు పుంగవులు, ఋషులు మునులు అందరూ చెప్తారు కదా. మరి ఆ బ్రహ్మముహూర్తంలో వేల మంది, కోట్ల మంది వెళ్ళి తొక్కిసలాట జరిగితే ఇంతమంది మృత్యువాత పడతారు, ముందే తెలియదా వాళ్ళకు? సో ఈ విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందంటారు. పండితులు కావచ్చు, ఎవరైనా కూడా ముహూర్తాల బలాన్ని బట్టి వాళ్ళు చెప్తారంట. కానీ అక్కడ పరిస్థితిని అవగతము చేసుకొని అధికారులు ముందస్తు చర్యలు ఎలా తీసుకోవాలని వాళ్ళు ఆలోచించాలి. ప్రజలు కూడా జాగరూకతతో వ్యవహరించి అధికారులు సూచించిన నిబంధనల ప్రకారము వాళ్ళు స్వీయ నియంత్రణ చేసుకొని ముందుకు పోతే ఎలాంటి అరిష్టాలు జరగకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి మరణాలు సంభవించకుండా ఏ కార్యక్రమం అయినా సజావుగా సాగుతుంది. రైట్, థ్యాంక్ యూ.